నవ్యాంధ్రపై అభివృద్ధి సంతకం నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు కోట్ల మంది ఆకాంక్షలు ప్రతిఫలించిన వేళ అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారోత్సవం పవన్ కళ్యాణ్ లోకేష్ సహా 24 మంది మంత్రులతో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ప్రధాని మోదీ అమిత్ షాతో పాటు ఎన్డీఏ కీలక నేతల హాజరు ప్రముఖుల రాకతో కళకళలాడిన వేడుక తెదాపా జనసేన భాజపా శ్రేణుల్లో తొణికేసలాడిన ఉత్సాహం రాష్ట్రమంతటా పండుగ వాతావరణం అంటూ నిన్న జరిగిన ప్రమాణ స్వీకారానికి సంబంధించి నవ్యాంధ్రపై అభివృద్ధి సంతకం నిన్న జరిగింది అని చెప్పి ఒక వార్తని ఈనాడు బ్యానర్ ఐటంగా ఇచ్చింది. జనసేనకు కీలక శాఖలు పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాఖలు నేడు ప్రకటించనున్న చంద్రబాబు అని చెప్పి ఒక వార్తనిచ్చారు. జనసేనకు కీలక శాఖలు ఇచ్చారని చెప్పి మరి నిన్నైతే హోంమంత్రి ఇస్తున్నట్టు ఒక చర్చ జరిగింది. నాదెండ్ల మనోహర్కి వైద్య ఆరోగ్య శాఖ ఇస్తున్నట్టు, కందులు దుర్గేష్కి R&B ఇస్తున్నట్టు జరిగింది. మరి కానీ ఈరోజు పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాఖలు పవన్ కళ్యాణ్కి ఇస్తున్నట్టు ఈనాడు పేపర్లో ఇచ్చారు. మరి ఇది ఎంతవరకు అనేది ఈరోజు తెలిసే అవకాశం ఉంది. పాత కొత్తల కలయిక విజయాల బాటలో సంబరాల బావుట అంటే క్యాబినెట్లో పాత కొత్తలు అంటే సీనియర్స్ కొంతమంది కొత్త వాళ్ళు కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు కూడా మంత్రి పదవులు తీసుకున్న పరిస్థితి. దానికి సంబంధించి పాత కొత్తల కలయిక అంటూ ఒక